సప్త చిరంజీవులు ఎవరు, ఎక్కడ ఉంటారు తెలుసుకుందాం ఈ వీడియోలో. ప్రపంచంలో ప్రతిదీ మారిపోతుంది. పుడతాం, జీవిస్తాం, మరణిస్తాం. కానీ హిందూ పురాణాల్లో మరణాన్ని జయించిన 7 ఉన్నారు. వారినే అంటారు సప్త చిరంజీవులు, ఎప్పటికీ జీవించేవారు. నెంబర్ 1 పరశురాముడు. విష్ణుమూర్తి అవతారం, జమద్గిని కొడుకు. తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని చంపి మళ్ళీ ఆమెను బతికించమని వరంగా కోరుకున్నవాడు. తన తండ్రిని క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు వధించినందుకు ప్రతిగా యావత్తు క్షత్రియ జాతిపై 21 మార్లు దండెత్తి వారిని వధించాడు. నెంబర్ 2 అశ్వత్థామ. ద్రోణాచార్యుని కుమారుడు. కురుక్షేత్ర యుద్ధం తరువాత కౌరవ పక్షాన మిగిలిన అతి కొద్ది మందిలో ఇతనొకడు. నిద్రిస్తున్న ఉపపాండవులను గొంతుకలు కోసి చంపాడు. ఆ కారణంగా ఒళ్ళంతా వ్రణాలతో చావు లేకుండా చిరంజీవిగా జీవించమని శ్రీకృష్ణుడు అతని శపించాడు. ఈ శాపం 3000 సంవత్సరాలు. నెంబర్ 3 బలి. ముల్లోకాలను జయించిన దానవ చక్రవర్తి, ప్రహ్లాదుని మనుమడు. విరోచనుని కుమారుడు. పౌరాణిక గాథల్లో మహాదాతలుగా ప్రసిద్ధికెక్కిన 5 బలి, కర్ణ, శిబి. రాజసత్యవాది హరిశ్చంద్ర, దధీచి లలో ఒకడు. వామనావతారంలో వచ్చిన విష్ణుమూర్తి 3 అడుగుల నేలను అతని నుండి దానంగా పొంది 2 అడుగులతో యావద్విశ్వాన్ని ఆక్రమించి 3వ అడుగు ఎక్కడ పెట్టమని అడగ్గా తన తలను చూపించాడు. త్రివిక్రముడైన వామనుడు అతని పాతాళానికి తొక్కేశాడు. నెంబర్ 4 హనుమంతుడు. అత్యంత ప్రసిద్ధుడైన చిరంజీవి, బ్రహ్మచారి. రామకార్యం కోసం లంకను లంఘించి సీత జాడ కనుక్కున్న పరోపకారి. హనుమంతుడు చేసిన ఉపకారానికి రాముడిచ్చిన బహుమానం ఆత్మీయమైన కౌగిలింత. రాముని తన గుండెలో దాచుకున్నవాడు, రాముడి గుండెలో ఒదిగిపోయినవాడు హనుమంతుడు. నెంబర్ 5 విభీషణుడు. రావణాసుని తమ్ముడు అపహరించి తెచ్చిన సీతను తిరిగి రామునికి అప్పగించమని అన్నకు సలహా ఇచ్చాడు. ఆ తరువాత అన్నను వీడి రాముని వద్ద శరణు పొందాడు. అతను చిరంజీవి కాదు కానీ దాదాపుగా చిరంజీవి. కల్పాంతము వరకు చిరంజీవిగా ఉండే వరం పొందాడు. నెంబర్ 6 కృపునుడు. కౌరవ పాండవుల కులగురువు, ద్రోణుని బావమర్ది. కురుక్షేత్ర యుద్ధంలో బ్రతికి బట్టకట్టిన అతి కొద్ది కౌరవపక్ష యోధుల్లో మేనల్లుడు. అశ్వత్థామతో పాటు కృపుడు ఒకడు. నెంబర్ 7 వ్యాసుడు. భాగవత గ్రంథాలను రచించాడు. భారతదేశంలో వివిధ భాషల్లో ఉన్న భాగవత గ్రంథాలను ఈతని రచనలే మూలం. వశిష్ఠుని మనుమడు శక్తి మహర్షి. మనుమడు పరారుని కుమారుడు. భీష్మునికి వరుసకు అన్న.